భారతదేశంలో బానిసత్వం అనేది వివిధ కాలాల్లో వేర్వేరు రూపాలలో ఉనికిలో ఉంది. బ్రిటిష్ కాలంలో కూడా కొనసాగింది. బానిసత్వం అనేది ప్రజలను ఒక వస్తువులా పరిగణించి వారి ఇష్టానికి వ్యతిరేకంగా సేవలు చేయించుకోవడం. ఆత్మ యొక్క బానిసత్వం అనేది భౌతిక బానిసత్వం కంటే లోతైనదని, ఇది వ్యక్తి యొక్క స్వేచ్ఛాయుత ఆలోచనలు, ఆత్మగౌరవం మరియు అస్తిత్వాన్ని అణిచివేయడాన్ని సూచిస్తుంది. ప్రాచీన కాలంలో భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా ముస్లిం రాజుల కాలంలో మరియు బ్రిటిష్ పాలన కింద బానిసత్వం ప్రబలంగా ఉండేది. బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ వారు భారతదేశ రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్న బానిసత్వ ఆచారాన్ని వెంటనే రద్దు చేయలేదు. 1843 నాటి ఇండియన్ స్లేవరీ యాక్ట్ బానిసత్వానికి సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీలను నిషేధించింది. బానిసత్వం యొక్క స్వభావం 2 రకాలుగా ఉంటుంది. మొదటిది భౌతిక బానిసత్వం. ఇది ఒకరిని ఆస్తిగా కలిగి ఉండడం, వారు తమ యజమాని నియంత్రణలో ఉండి వారి ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేయడం. మరొకటి ఆత్మ యొక్క బానిసత్వం. ఇది భౌతిక బానిసత్వం కాకుండా వ్యక్తి యొక్క అంతర్గత స్వేచ్ఛ, ఆలోచన స్వాతంత్రం, ఆత్మగౌరవం మరియు తనను తాను గౌరవించుకునే సామర్థ్యాన్ని హరించడం. బానిసత్వం అనేది కేవలం భౌతిక సంఖ్యలకు మాత్రమే పరిమితం కాదు. ఒక వ్యక్తి తనను తాను వస్తువుగా భావించుకుంటూ తన ఆలోచనలను, భావాలను అణిచివేసుకుంటూ స్వాతంత్రం లేకుండా జీవించడాన్ని ఆత్మ యొక్క బానిసత్వం అని కూడా అంటారు. భౌతిక స్వేచ్ఛ లభించినా మానసికంగా లేదా ఆధ్యాత్మికంగా బానిసత్వ భావనతో ఉండటాన్ని ఇది సూచిస్తుంది. భారతదేశంలో బానిసత్వం అనేది ఎలా ఉందో ఉదాహరణకు ఒక కథ చెప్తాను. జపాన్ అనే దేశం 2 అణుబాంబులతో నాశనమైంది. అయినా అది ఎవరి వద్ద కరుణ, సహాయం అడగలేదు. తన గౌరవం, ఆత్మగౌరవం కోల్పోకుండా మళ్లీ నిర్మించుకుంది. ఈ రోజు వరకు కూడా అమెరికా ముందు ఒక్కసారి కూడా చేయి చాచలేదు. జపాన్లో ఏడాదికి పైగా నివసిస్తున్న ఒక భారతీయుడు ఒక విచిత్రమైన విషయాన్ని గమనించాడు. ప్రజలు మర్యాదగా, సహాయకుల్లా ఉన్నా ఎప్పుడూ తమ ఇంటికి ఎందుకు పిలవరు, కనీసం ఒక కప్పు టీ కోసం కూడా ఎందుకు పిలవరు అని ఆశ్చర్యపోయి బాధపడి చివరికి ఒక జపనీస్ స్నేహితుణ్ణి అడుగుతాడు. కొద్దిసేపు మౌనం పాటించిన స్నేహితుడు ఇలా అన్నాడు, మేము భారతదేశ చరిత్రని నేర్చుకుంటాం, ప్రేరణ కోసం కాదు, హెచ్చరికగా. భారతీయుడు అయోమయంతో అడిగారు, హెచ్చరిక దేని గురించి అని అడుగుతాడు. జపనీస్ స్నేహితుడు అంటాడు, బ్రిటిష్ వారు ఎంతమంది ఇండియాను పాలించారు అని అడిగాడు. భారతీయుడు ఆలోచించి బహుశా 10,000 మంది అన్నాడు. జపనీస్ స్నేహితుడు తల ఊపాడు. అలాగే ఆ సమయంలో భారతీయుల సంఖ్య 300 మిలియన్ల పైగా కదా అని అడిగాడు. అవును అంటాడు. అయితే ఎవరు మీ ప్రజలను అణిచివేశారు? కొట్టమని, కాల్చమని, వేధించమని ఆజ్ఞలు ఎవరు అమలు చేశాడు అని అడిగాడు. జనరల్ డయ్యర్ ఫైర్ అని అన్నప్పుడు ఎవరు బుల్లెట్లు వదిలారు? బ్రిటిష్ వారు కాదు, భారతీయులే. ఒక్కరైనా ఆ క్రూరుడి మీదికి తుపాకీ తిప్పారా? ఒక్కరైనా అని అడిగాడు. మీరు బానిసత్వం గురించి మాట్లాడుతున్నారా? అది మీ నిజమైన బానిసత్వం శరీరంతో కాదు, ఆత్మ యొక్క బానిసత్వంతో ఉన్నారు. భారతీయుడు స్తంభించి నిల్చున్నాడు. జపనీస్ స్నేహితుడు కొనసాగించాడు, మొఘలులు ఎంతమంది సెంట్రల్ ఆసియాలో నుంచి వచ్చారు? కొన్ని వేల మంది. అయినా శతాబ్దాల తరబడి పాలించారు. ఎందుకంటే మీ ప్రజలే తల వంచి తమ విశ్వాసాన్ని వెండి, బంగారం, జీవనోపాధి కోసం అమ్ముకున్నారు. మీ సొంత ప్రజలే మతం మార్చుకున్నారు. మీ సొంత అన్నదమ్ములే అణిచివేతకు సాధ్యమయ్యారు. మీ సొంత వాళ్లే మీ వీరులను అప్పగించారు. చంద్రశేఖర్ ఆజాద్ ను ఎవరు ద్రోహం చేశారు? భగత్ సింగ్ ఉరితాడు ఎక్కుతున్నప్పుడు దేశభక్తులను పిలిచే వాళ్ళెవరూ సహాయం ఎందుకు చేయలేదు అని. మీకు విదేశీ శత్రువులు అవసరం లేదు. మీ వాళ్లే పదే పదే ద్రోహం చేస్తారు. అధికారాల కోసం, పదవుల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం. అందుకే మేము దూరంగా ఉంటాం. బ్రిటిష్ వారు హాంకాంగ్, సింగపూర్కు వెళ్ళినప్పుడు ఒక్కరూ వారి సైన్యంలో చేరలేదు. కానీ ఇండియాలో మీరు మాత్రమే చేరలేదు. వారిని పూజించారు. మీ సొంత ప్రజలను చంపారు. వారిని సంతోషపెట్టడానికి ఇప్పటికీ మారలేదు. ఉచిత విద్యుత్, మద్యం సీసా, ఒక దుప్పటి ఇస్తే సరిపోతుంది. మీ ఓటు, మీ మనస్సాక్షి, మీ గలం అన్నీ అమ్మేస్తారు. మీ విశ్వాసం దేశంతో కాదు, కడుపుతో ఉంది. మీరు నినాదాలు చేస్తారు, ర్యాలీలు కడతారు. కానీ దేశం మీ స్వభావాన్ని కోరినప్పుడు మీరు ఎక్కడ? మీ మొదటి విశ్వాసం మీకే, మీ కుటుంబానికే. మిగతా అన్ని సమాజం, ధర్మం, దేశం కాలిపోవచ్చు. తన మాటను చివరగా ఇలా ముగించాడు,
దేశం బలంగా లేకపోతే నీ ఇల్లు ఎప్పటికీ సురక్షితం కాదు. నీ స్వభావం బలహీనంగా ఉంటే ఏ జెండా కూడా మిమ్మల్ని రక్షించలేదు. ఇది వ్యంగ్యం కాదు, ఇది అద్దం. బహుశా మనం ఇక దూరంగా చూడకుండా మనల్ని మనం చూసుకునే సమయం వచ్చింది. భారతదేశానికి పెద్ద పెద్ద ప్రసంగాల దేశభక్తులు అవసరం లేదు. అసలు కావలసింది అచంచలమైన స్వభావం ఉన్న పౌరులు. మనకు కావలసింది స్వాతంత్ర యోధులు మాత్రమే కాదు, స్వాతంత్ర రక్షకులు. మన చేతుల్లో జెండా మాత్రమే కాదు, మన హృదయాల్లో విశ్వాసం. ఇది చేదే కానీ నిజం.